ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చీ వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా? ఇవన్నీ రావాలా బయటికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెళ్తారు, ఆయన సహజ సిద్ధంగా వెళ్తారు, ఆయన ఇంట్రాగేషన్ కూడా దగ్గరుండి చూచుంటారు ఆయన. నేను అడుగుతున్నా, ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం, ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం, వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి. ప్రెస్లోనే వచ్చింది. అయ్యో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను నేను. అప్పుడే చీల్చి చెండాడేసేవాళ్ళం. అప్పుడే ఏమయ్యా ముఖ్యమంత్రి ఏంటా ఈ దరిద్రం అనేవాళ్ళం. అక్కడ ఆడేవాడు ఎంపీ దరిద్రం ఏంటని, ఎంపీ దరిద్రం, అతని పేరేంటి, దరిద్రం నంబర్ 1 పోలీసు టర్న్ ఎంపీ అండి, వెంకట, అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నంబర్ 1. దరిద్రం నంబర్ 2 ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ 2, ఇది ఒక దరిద్రం నంబర్ 3. రాష్ట్ర ప్రజలకు ఏంటండి దరిద్రం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మన వాళ్ళు తయారైపోతున్నారు, మన వాళ్ళే. నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టా, ఇంకా వాడొచ్చు దాన్ని. నేను వాడను కదా, వరలరామయ్య ఆ బూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. నేను అడుగుతున్న, ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు? అయిన దానికి కాదు కానీ బుడింగుమని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఆ మహిళకి ఏమిటి ఇంతమంది వెళ్ళి ఒక మహిళను ఒక 420 చిన్న కేసు అండి, అది 5 or 6 బెదిరించిందంట పెళ్లి చేసుకోమని. ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి, అమ్మాయిని తీసుకురావటం ఏంటండి? ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు. సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను. మరి ఏదో రకంగా నా ఆక్రోశాన్ని బయటకు పంపాలి కదా. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది. పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళేవాడికి బుద్ధి ఉండొద్దండి. నేను అందుకే ఈరోజు నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక నిజాయితీ కలిగిన ఒక అడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాలా. ఏమిటి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవ్వలేదా? 10 మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయికి ఫోన్ చేయను, ఎవరో చెబుతున్నారు, ఫోన్ చేస్తే వస్తుందటండి ఆ అమ్మాయి. ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు రామ్మంటే వచ్చేస్తుందట ఆమె. నా మీద ఏం కేసు ఉందండి? సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు? ఆయన అంటే సజ్జల గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని పిలిపిస్తాను. దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం ఎక్కటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆ అమ్మాయిని ఏదో ఒక కసబ్నో లేకపోతే అంతర్జాతీయ బిన్ లాడెన్లో లేకపోతే ఇంకా పెద్దలను బంధించి తీసుకురావటం ఏంటి? నేను అడుగుతున్నా, వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హర్? ఆమె చేసిన నేరం ఏమిటి? ఇంత విమానంలో ఎక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు? కమిషనర్ ఏదన్నా చిన్న పట్టుకుంటే 4 కిలోల గంజాయి పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెడతారు రాణా టాటా గారు. ఎంతమంది విమానంలో వెళ్ళి ముద్దాయిని తీసుకొస్తే, ఇంటర్నేషనల్ ముద్దాయి కసబ్ను పట్టుకొస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా? అక్కడే మీ డొల్లతనం అంతా బయటపడింది, అక్కడే మీ తప్పుడు విధానం బయటపడింది. అందుకే ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర. ఆ అమ్మాయిని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ హింసించాలన్న దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పన్నిన వల ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హనీ ట్రాప్. హనీ ట్రాప్, నవ్వుతాం. హనీ ట్రాప్ తెలుసు కదా. ఎవరు వేసిన హనీ ట్రాప్ ఇది? సజ్జల గారు వేసిన హనీ ట్రాపా, లేకపోతే ఇంక ఏ వైకాపా నాయకుడు వేసిన హనీ ట్రాప్ ఇది? ముద్దాయిని పట్టుకొచ్చినట్టుగా లేదు, నీ అవసరం ఫలానా ఆయనకు ఉంది, రమ్మని తెచ్చినట్టుగా ఉంది పోలీసులు. ఏం తమ్ముడు, అంతే కదా?
నిన్ను ఫలానా ఆయన చూడాలనుకుంటున్నారని పాపం ఆమెను తెచ్చినట్లుగా ఉంది ఇక్కడికి. ముద్దాయిని పట్టుకోవాలంటే ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐ వెళ్తే చాలండి. బొంబాయిలు తీసుకురావచ్చు ఆ అమ్మాయిని. అమ్మ దెర్ ఇస్ ఎ కేస్ అగెన్స్ట్ యూ, ప్లీజ్ మాతో రండి, లేకపోతే ఎవరండి అరెస్ట్ మాతో రండి. ఆమెను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో పెట్టి మరలా విమానంలో తెచ్చి ఉంటారు కదా, రిటర్న్ కూడా విమానంలో తీసుకొచ్చారు. వాజ్ ఇట్ సచ్ ఎ గ్రేట్ కేస్? వాజ్ ఇట్ సచ్ ఎ బిగ్ కేస్? అంతర్జాతీయ రెండు దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా, లేదా దేశద్రోహం కేసా అమ్మాయి చేసింది? అందుకే నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ లోతుకెళ్ళను. ప్రజలందరికీ అర్థమైంది ఈ బూతు భాగవతం, అంతవరకు నేను వాడతా. దీని వెనక ఒక బూతు భాగవతం కుట్ర ఉంది. ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా? నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, మళ్ళీ ఇది వేస్తారు, ఈ కేసులు వేస్తారు, వాళ్ళు డిఫమేషన్లు వేస్తారు. అందుకనే ఈ బూతు భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి కెప్టెన్ అయి ఉండాలా? అయ్యి ఉండొచ్చు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఆ రాణా టాటా ఎప్పుడైతే వీఆర్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పోస్టింగ్ కూడా లేదు, ఆయన ఎందుకు ఇంత చొరవ తీసుకొని విమానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ